హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు పోర్చుగీస్ వారు మన భారతదేశంలో ఏ విధంగా వాళ్ళ వ్యాపారాన్ని సాగించారో దాని గురించి తెలుసుకుందాం. ఓకే, సింపుల్గా చెప్తాను చూడండి. మొట్టమొదటిసారిగా వచ్చారు వీళ్ళు భారతదేశానికి, మొదటిసారిగా వచ్చి చివరిగా వెళ్ళిన వాళ్ళు అనమాట. ఏంటంట, వీళ్ళు పోర్చుగీస్ వాళ్ళు మన భారతదేశంలో ఉన్నప్పుడు హుగ్లీ వాటర్ ద్వారా బంగాళాఖాతంలో పైరసీకి పాల్పడేవారు అనమాట. ఇంకేంటంట, ఈ పోర్చుగీస్ వారి యొక్క వ్యాపార వాణిజ్యాల కోసం సంస్థ ఉంది కదా, దాన్ని ఏమని పిలుస్తారంట, ఎస్టోడా ఇండియా అని పిలుస్తారంట. అండ్ వీళ్ళ యొక్క మొట్టమొదటిసారిగా వీళ్ళ రాజధాని ఏంటి, మొట్టమొదటిసారిగా వీళ్ళు కొచ్చిన్ని రాజధానిగా చేసుకున్నారు. తర్వాత ఏం చేశారంట, గోవా వీళ్ళ యొక్క పర్మనెంట్ రాజధాని అయ్యిందనమాట. అండ్ వీళ్ళ యొక్క స్థావరాలు ఎలా ఏర్పరచుకున్నారో దాని గురించి తెలుస్తాం చూడండి. వీళ్ళు మలబార్ తీరంలో కాలికట్, కొచ్చిన్, కన్ననూర్, క్రంగనూరులో వీళ్ళ యొక్క స్థావరం ఏర్పరిచారంట. కొంకణ్ తీరంలో ఏం చేశారంట, గోవాలో స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారంట. మహారాష్ట్రలో బొంబాయి సాల్సెట్టి బేసిన్లో ఏర్పాటు చేసుకున్నారంట. గుజరాత్లో సూరత్, భావనగర్, డైవిడామంలో ఉందంట. కోరమండలంలో సాంతోమ్ అంట. ఆంధ్రలో తీరంలో మచిలీపట్నం, నాగపట్నం అంట. వంగ తీరంలోకి వచ్చాక హుగ్లీ, చిట్టగాంగ్, సత్గావ్, ఇవి వీళ్ళ యొక్క స్థావరాలు. అండ్ ఇంకేంటంటే, ఈ పోర్చుగీస్ వాళ్ళ యొక్క ఆధిపత్యం ఏ విధంగా పెరిగింది, ఆధిపత్యం ఏ విధంగా సాధించారంటే, వీళ్ళు హిందూ మహాసముద్రంలో వ్యాపారం చేస్తూ, ఈ మహమ్మదీయులు ఉన్నారు కదా, వ్యాపారం చేస్తున్న మహమ్మదీయులు క్రమంగా బలహీనం అయిపోయారనమాట. దానివల్ల వీళ్ళు ఆధిపత్యం పెరిగింది. అండ్ ఏంటంటే, ఈ మహమ్మదీయుల కన్నా పోర్చుగీస్ వాళ్ళ యొక్క నౌకలు చాలా బలంగా ఉన్నాయంట. అండ్ ఇంకేంటంటే, పర్షియాలో అంతఃకలహాలు ఏర్పడడం వల్ల మనకి ఉత్తర భారతదేశంలో లోడీ వంశం అనేది బలహీనం అయిపోయిందంట. అండ్ రెండవ దేవరాయలు ఉన్నారు కదా, ఇతని అనంతరం విజయనగర సింహాసనాన్ని ఈ యొక్క సాలువ నరసింహ అనేవాడు పరిపాలించడం వల్ల బలహీనం అయిపోయిందంట. దీనివల్ల కూడా అండ్ మలబార్ తీర ప్రజలు ఉన్నారు కదా, ఈ యొక్క అరబ్ వర్తకుల దోపిడీ నుంచి రక్షణ కోసం పోర్చుగీస్ వారి యొక్క సహాయం కోరారనమాట. దీనివల్ల కూడా వీళ్ళు ఆధిపత్యం పెరిగింది. నెక్స్ట్ ఏంటంటే, గుజరాత్ రాజు అయిన మహమ్మద్ బేగం తప్ప మిగిలిన ఉత్తర భారతదేశంలో చిన్న చిన్న రాజ్యాలు మాత్రమే ఉన్నాయన్నమాట. అండ్ బహమనీ రాజ్యం చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోవడం మరియు పోర్చుగీస్ యొక్క నౌకా సామర్థ్యం. ఓకేనా. నెక్స్ట్ కాలికట్, పోర్చుగీస్ వారి యొక్క మొదటి స్థావరం. అండ్ పశ్చిమ తీరంలో కూడా ఇది ఒక మొదటి స్థావరం. నెక్స్ట్ మచిలీపట్నం అనేది తూర్పు తీరంలో మొదటి స్థావరం అనమాట. అండ్ కర్తాజ్ అంటే హిందూ మహాసముద్రంలో యొక్క నౌకా ట్రాన్స్పోర్టేషన్ అంటే ఈ యొక్క షిప్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది కదా, దానికో పాస్ సిస్టాన్ని ఏమంటారంటే కర్తాజ్ అని పిలుస్తారంట. అండ్ దీన్ని 1939-45లో దీన్ని ఏమంటారంటే నావిసెక్ట్ వ్యవస్థ అని, ప్రస్తుతం దీన్ని టోల్ ట్యాక్స్ వ్యవస్థ అని కూడా పిలుస్తున్నారనమాట. ఓకే, థ్యాంక్ యూ.